ఇక్కడికి వచ్చే ప్రతి ఒక్క భక్తునికి కూడా స్వామివారిని వీక్షించే ఒక అరుదైన అవకాశంతో పాటుగా వచ్చిన ప్రతి ఒక్క భక్తులకి కూడా ప్రసాదాన్ని అందజేసే ఏర్పాటు కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే కూడా తిరుమలలో ప్రతినిత్యం కూడా స్వామివారికి నివేదించే పులిహోర భోగం ఇక్కడ వచ్చే ప్రతి ఒక్క భక్తుడికి కూడా పులిహోర దద్దోజనం ప్రసాదాన్ని కూడా అందజేయడానికి సంకల్పించారు మహా గ్రూప్స్ అధినేత శ్రీ మారెళ్ల వంశీకృష్ణ గారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా ప్రసాదం అందించాలి అనే ఒక సంకల్పంతో కూడా పరకామని సేవ చేసే వారంతా కూడా ఇక్కడ ఈ ప్రాంగణానికి వారంతా ఒకే రంగు దుస్తులతోటి విచ్చేసి ఇక్కడ ఎంతో చక్కగా కూడా దద్దోజనం స్వామివారికి చాలా ప్రీతికరమైన ఈ దద్దోజనం ఇక్కడ మనం గమనిస్తే చూడ చక్కటి కమ్మటి వాసన కూడా వస్తుంది. స్వామివారికి నివేదించిన ఈ ప్రసాదాన్ని భక్తులందరికీ కూడా అందించడానికి కూడా ఇక్కడ వీళ్ళు ప్యాకింగ్ చేస్తున్న సందర్భం మనం గమనించవచ్చు. అయితే వీళ్ళంతా కూడా గోవింద నామ స్మరణతోటి కూడా ఎంతో చక్కగా ఇక్కడ ఈ ప్రసాదాన్ని ప్యాకింగ్ చేస్తున్న వైనం కూడా మనం గమనించవచ్చు. మధ్యాహ్నమే వీళ్ళంతా కూడా ఒక క్రమశిక్షణతోటి వచ్చి ఈ ప్రాంతానికి చేరుకుని ఇక్కడ ఈ ప్రసాదాన్ని కూడా చక్కగా ఒక క్రమ పద్ధతిలో కూడా సర్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ మనం గమనిస్తే కూడా ఎంతో చక్కగా స్వామివారికి చాలా ప్రీతికరమైన పాయసం అలాగే స్వామివారికి నివేదించిన ప్రతి ఒక్క ప్రసాదాన్ని కూడా భక్తులకు అందించే ప్రయత్నం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏదైనా కూడా అలంకార ప్రియుడైన ఆ స్వామికి ప్రతినిత్యము కూడా ఎన్నో రకాలుగా పదార్థాలు నివేదన చేస్తుంటారు. వాటిలో ప్రముఖమైనది పులిహోర, దద్దోజనం, పరవాన్నం. ఆ 3 ప్రసాదాలని కూడా ఇక్కడ సిద్ధం చేశారు. చక్కగా మడితోటి ఎంతో చక్కగా చాలా కమ్మగా జీడిపప్పులు అన్ని సుగంధ పరిమళ ద్రవ్యాలను వేసి చాలా అద్భుతంగా కూడా ఇక్కడ ప్రసాదాలని కూడా వీరు చేశారు. అమ్మ చెప్పండి, మీ పేరు, ఎక్కడి నుంచి వచ్చారు, ఈ సేవలో మీరు పాల్గొంటే మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉంది. మేము ఈసీఎల్ నాగరం నుండి వచ్చాము. ఇది తిరుపతిలో సేవ లెక్కనే మాకు చాలా సంతోషంగా అనిపిస్తుంది. ఈ సేవ దొరకడం మాకు ఎన్నో జన్మల పుణ్యంలా ఉంది. ఈ కళ్యాణం చూడడం గాని, ఈ సేవ గాని అచ్చం తిరుపతిలో ఉన్న ఫీలింగే వస్తుంది ప్రజెంట్ అయితే. చాలా సంతోషం. అమ్మ చెప్పండి, మీ పేరు చెప్పండి, అలాగే మీరు ఈ సేవలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? నాకు చాలా ఆనందంగా ఉందండి. ఈ సేవ మాకు దొరకడం మా అదృష్టంగా భావిస్తున్నాం. నేను మా ఫ్యామిలీ మొత్తం వచ్చాము. అందరూ కూడా చాలా సంతోషంగా భావిస్తున్నారు. దేవుడు ఎక్కడ ఉండరు, ఈ సేవ చేసే ఈ సేవలోనే కూడా ఆ పరమాత్ముడు ఉన్నాడు అని చెప్పి కూడా వాళ్ళు చెప్తున్న వైనం మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ పులిహోర అనేది కూడా ఈ పదార్థంలో వాళ్ళు ఉపయోగించే రకరకాల పదార్థాలు కూడా చాలా విశిష్టమైనది. ఇక్కడ వీళ్ళంతా కూడా గోవింద నామస్మరణ చేస్తూ కూడా పలుకుతున్న వైనం మనం గమనించవచ్చు. అలాగే ఇక్కడ చాలా మంది భక్తులు కూడా ఒక క్రమశిక్షణతో ఎంతో చక్కగా ప్రతి ఒక్కరికి కూడా నీట్ గా కవర్సల్లో చాలా అద్భుతంగా కూడా సర్దుతూ ఉన్నారు. అయితే కళ్యాణ క్రతువును వీక్షించిన వారికి ఆ స్వామివారి ప్రసాదం అందించే క్రమంలో కూడా ఇక్కడ సంబంధించిన ఏర్పాట్లు అన్ని కూడా జరుగుతున్నాయి. అమ్మ చెప్పండి, మీ పేరు, అలాగే ఇక్కడ రావటం, ఈ సేవలో పాల్గొనటం మీకు ఎలా అనిపిస్తుంది? ఆనందంగా ఉంది, సంతోషంగా ఉంది. సార్కి దేవుడికి సేవ చేస్తున్నందుకు నాకు సంతోషంగా. ఇంకా గోవింద నామ స్మరణతోటి కూడా ఇక్కడ ఈ ప్రాంగణం అంతా కూడా ఒక ఆధ్యాత్మిక శోభని కూడా సంతరించుకుంది. ఆ గోవింద అంటూ కూడా మా కష్టాలను తీర్చే గోవిందుడు, మమ్మల్ని అనుగ్రహించే గోవిందుడు, మమ్మల్ని కాపాడే గోవిందుడు, మాకు ఈ సేవ చేసుకునే భాగ్యం అందించాడు గోవిందుడు అంటూ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చిన ఈ భక్తులంతా కూడా పరకామని సేవ చేసే భక్తులంతా కూడా వారంతా కూడా ఎంతో చక్కగా వారు ఇక్కడ ప్రసాదాన్ని సర్దుతున్న వైనం మనం గమనించుకోవచ్చు. దాదాపుగా ఈ రోజు 10,000 మందికి పైగా భక్తులు ఇక్కడ ఈ అదే మనము తయారు చేసిన పదార్థం అది భగవంతుడికి నివేదిస్తే ప్రసాదం అవుతుంది. అటువంటి ప్రసాదాన్ని అందరికీ అందించాలి. స్వామివారి ప్రసాదం స్వామివారి అనుగ్రహంతో సమానం అని చెప్తూ ఉంటారు. దానికి తగ్గట్టుగానే కమ్మటి పదార్థాన్ని భగవంతుడికి నివేదన చేసి దాన్ని ప్రసాదంగా అందరికీ అందిస్తున్నారు. భక్తులంతా కూడా ఈ ప్రసాదాన్ని ఆస్వాదించి వారు కూడా
ఆ విధంగా భగవత్ అనుగ్రహానికి పాత్రలవుతారు. మనం గమనిస్తే ఇక్కడ ఈ ప్రసాదాలు సర్దటానికి కూడా దాదాపుగా వందల సంఖ్యలో కూడా వాలంటీర్స్ అంటే పరకామని సేవ చేసే భక్తులు అంటే వారంతా కూడా ఒకే రకమైన దుస్తుల్లో కూడా ఇక్కడికి వచ్చి గోవిందా గోవిందా అంటూ కూడా సర్దుతున్న పరిస్థితి మనం గమనించవచ్చు. మనం చూస్తే కూడా ఏది ఏమైనప్పటికీ కూడా వంశీకృష్ణ గారి ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమం పూర్తిగా కూడా అంటే వారు ఏ కార్యక్రమాన్ని చేపట్టినా కూడా దాన్ని పరిపూర్ణంగా వారు సద్వినియోగం చేస్తూ కూడా దాన్ని అదే స్థాయిలో ఒక పరిపూర్ణతను తీసుకొచ్చే క్రమంలో కూడా ముందుకు తీసుకెళ్తున్నారు కార్యక్రమాన్ని అని మనం చెప్పొచ్చు. ఇక్కడ గచ్చిబౌలి స్టేడియంలో ఈ రోజు జరిగే కళ్యాణ మహోత్సవానికి సంబంధించి అక్కడికి విచ్చేసే ప్రేక్షకులు అలాగే ఎంతో మంది భక్తులు వారి సౌకర్యార్థం రకరకాలుగా కూడా వారు ప్రసాదాన్ని అందిస్తున్నారు. అమ్మ చెప్పండి, మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? కుషాయిగూడ నాగారం. ఈ సేవ పాల్గొనటం మీకు ఎలా అనిపిస్తుంది? హ్యాపీగా ఉంది. ఇన్ని కళ్యాణాలు ఒక్కసారి చూడాలని కూడా ఉంది. ఇంకా ఈవినింగ్ వరకు ఉంది. ఓకే ఓకే మీకు చెప్పండి అమ్మా, ఈ కళ్యాణంలో పాల్గొనటం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా సంతోషంగా ఉందండి, చాలా ఆనందంగా ఉంది. ఇది మరో జన్మ అనుకుంటాను. హ్యాపీ, చాలా ఆనందంగా ఉంది. ఓకేనండి, ఇక్కడ ప్రతి ఒక్కరు కూడా చాలా ఆనందంగా చాలా సంతోషంగా కూడా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. మనం గమనిస్తే కూడా స్టేజ్ కి ముందు సైడ్ ఇక్కడ వీళ్ళంతా కూడా ప్రసాదాన్ని ప్యాక్ చేస్తున్న వైనా మనం గమనించవచ్చు. గోవిందా గోవిందా అంటూ అందరూ ఇక్కడ ప్రసాదాన్ని సర్దుతున్నారు. మీ పేరు ఎక్కడి నుంచి వచ్చారు? మీరు ఈ సేవలో పాల్గొనడం మీకు ఎలా అనిపిస్తుంది? చాలా ఆనందంగా ఉందండి. మేము శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ అని చెప్పేసి మేము హైదరాబాద్ నుంచి వచ్చామండి. వంటిమామిడిలో మా శ్రేయోభిలాషి సేవా ట్రస్ట్ అక్కడ స్థాపించబడింది. మా వ్యవస్థాపక అధ్యక్షులు గారు విష్ణు జయత్ గారు చాలా బ్రహ్మాండంగా ఇలాంటి సేవలకి తిరుపతి దేవస్థానంలో కూడా సేవలు చేయడానికి పంపిస్తున్నారు. అదే విధంగా ఇక్కడ మేము ఈ రోజు ఈ శ్రీవారి కళ్యాణానికి ఇంత గొప్ప అవకాశాన్ని కల్పించి మాకు ఇలాంటి గొప్ప అవకాశాన్ని ఇచ్చి ఇంత ఆనందభరితంగా ఇంత ఉత్సాహంగా ఈ సేవకుల ద్వారా ఆ స్వామివారు అనుగ్రహంతో ఇంత మంచి ప్రోగ్రామ్ కి ఇంతమందిని ఇంత ఉత్సాహంగా ముందుకు నడిపిస్తూ ఇంత సేవలు చేయడానికి ఆ స్వామివారి అనుగ్రహం వీరందరిపైన ఉంది. ఈ గొప్ప కార్యాన్ని మా మహాటీ వారు వాళ్ళ ఆధ్వర్యంలో చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ముందు కూడా ఇలాంటి సేవకుల ద్వారా స్వామివారి అనుగ్రహంతో తప్పకుండా ఇంకా బాగా చేయించుకోవాలని ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం అందరిపైన ఇలాగే ఎల్లవేళలు ఉండాలని చెప్పేసి మేము కోరుకుంటున్నామండి. గోవిందా. మేము 75 మెంబర్స్ వచ్చినాము. కుషారగూడ నుంచి 75 మెంబర్స్ వచ్చినాము. అందరము చాలా బాగా చేసుకుంటాము. ఇక్కడ సేవలు చేసుకుంటున్నాము. ప్యాకింగ్ అవుతుంది. మేము కారణంగా నుండి వచ్చినామండి. చాలా బాగుంది. తిరుపతిలానే ఉంది సేమ్. అక్కడ తిరుపతి అంత దూరం వెళ్ళక్కర్లే. ఇక్కడ చాలా బాగుంది. ప్రతిసారి ఇట్లానే చేయాలని మా కోరిక. మేము 100 మెంబర్స్ వచ్చినాం మెహదీపట్నం నుంచి. మాకు వచ్చి శ్రీనివాస్ గుప్తా గారు తీసుకొచ్చారు. చాలా ఆనందంగా ఉంది. గోవిందా గోవిందా. అయితే చాలా మంది కూడా చాలా అద్భుతమైన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు చాలా మంది కూడా కలిసికట్టుగా ఒక బృందంతో రావటం వల్ల ఏమవుతుందంటే వాళ్ళంతా కూడా ఒక ఐకమత్యాన్ని పెంపొందించే క్రమాన్ని ఇక్కడ ప్రతిబింబిస్తున్న వైనం మనం గమనించవచ్చు. ఒక ఆధ్యాత్మిక చింతన, ఒక ఐకమత్యత, ఒక ప్రసాదం, అలాగే ఒక ప్రసాదాన్ని భగవంతుడికి నివేదన చేసి ఆ తర్వాత దాన్ని అందరికీ పంచిపెట్టడంలో ఏదైనా కూడా పంచితేనే పెరుగుతుంది అని అంటూ ఉంటారు. అయితే దానికి తగ్గట్టుగానే స్వామివారి ప్రసాదాన్ని అందరికీ అందించాలి. ఆ అనుభూతిని ప్రతి ఒక్కరూ కూడా ఆస్వాదించాలి. దానికి తగ్గట్టుగానే ఇక్కడ భక్తులంతా కూడా ఒక సేవలో పాల్గొని వారంతా కూడా పులిహోర, దద్దోజనం, పరవాన్నం ఎంతో చక్కగా ప్యాకెట్స్లో వాళ్ళు సర్దుతూ ఉన్నారు. వీళ్ళు ఒక సేవ చేస్తున్నారు. అంటే ఇటువంటి కార్యక్రమం ద్వారా ఏంటంటే ఒక సేవ తత్పరత అనేది కూడా పెంపొందుతుంది. అలాగే ఏదైనా ఒక పంచడం అనే ఒక గుణం అనేది పెంపొందుతుంది. అలాగే పదార్థం యొక్క అనుభూతిని మనం ఆస్వాదించవచ్చు. అలాగే ఒక ఆధ్యాత్మిక చింతన అనేది కూడా మనం గమనించవచ్చు. ఈ విధంగా మనము ఎంతో చక్కగా పలు రకాల అంశాలను కూడా మనము ఈ ప్రసాదాలు సర్దటం అనే విషయంలో కూడా మనం గమనించవచ్చు. ఏదైనా కూడా మన శరీరంలో సత్వరజ స్తమో గుణాలు ఉంటాయి. అయితే వాటన్నిటినీ కూడా సమస్థితిలో ఉంచాలి అని అంటే కూడా
చెప్పండి సార్ మీ పేరు, అలాగే ఇలాగే మీరు ఈ ప్రసాదాలన్నీ కూడా తయారు చేయించడం మీకు ఎలాంటి అనుభూతి కలిగింది? స్వామివారి కళ్యాణ నిమిత్తం చక్కెర పొంగలి, దద్దోజనం, పులిహార ఒక 6,000 కిలోలు తయారు చేసామండి. ఇప్పటికి ఎన్ని ప్యాకింగ్ జరుగుతున్నాయి. తిరుమల నుంచి వచ్చిన లడ్డు ఒక ప్రసాదం కిట్లా వచ్చిన ప్రతి ఒక్కరికి ప్రసాదం కిట్లా ఇస్తున్నాము. ఒక తిరుమల లడ్డు, స్వామివారి నామాలు, అక్షంతలు, మనం తయారు చేస్తున్న 3 రకాల ప్రసాదాలు కలిపి వచ్చిన ప్రతి ఒక్క మనిషికి ఇవ్వాలనేది ఉద్దేశం అండి. ఆల్మోస్ట్ వర్క్ ఎండింగ్ వచ్చేసింది, ఇంకా హాఫ్ అన్ అవర్ లో రెడీ అయిపోతుంది. అసలు మీకు ఈ రకమైన సేవ చేయాలన్న సంకల్పం ఎలా కలిగింది? స్వామివారి మొదటి నుంచి కూడా స్వామివారి భక్తులు అండి, చాలా ఇష్టంగా చేస్తున్నాం. మహాన్యూస్ వంశీ గారు చెప్పిన ఇలా చేద్దాం కళ్యాణ్ అన్న తర్వాత ఇంకా ముందుకే వచ్చేసాం. ఇంకా థ్యాంక్స్ అండి. ఇంకా అంటే ఆ స్నేహము, ఆ బంధము, మీరు ఆ బంధానికి విలువ ఇవ్వడం అది ఒక ఎత్తు అయితే, మీరు ఎంతో భక్తిగా చేయిస్తున్నారు అది రెండో ఎత్తు. చాలా సంతోషం అండి. అయితే ఈ రకంగా మీరు ఇంతమంది చేత కూడా సేవ చేయించడం, వీరి నుంచి ఎటువంటి స్పందన లభిస్తుంది? చాలా అండి, చాలా ఇంతమంది వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము. మేము సుమారుగా 600-700 మంది మేము ముందుకు వచ్చి మేము ప్యాకింగ్ చేస్తామని చెప్పి స్వచ్ఛందంగా ముందుకు వచ్చారు. సో వీళ్ళందరూ హైదరాబాద్ నుంచి తిరుమల వెళ్లే స్వామివారి సేవకులు వీళ్ళందరూ. వాళ్ళ ఒక్క మెసేజ్ తో అందరూ వచ్చేసారండి. చాలా సంతోషం అనిపిస్తుంది. థ్యాంక్స్ అండి. అయితే మేడం మీరు చెప్పండి మేడం, మీరు ఈ సేవలో భాగస్వాములు అవ్వటం మీకు ఎటువంటి ఆనందాన్ని కలిగింది? చాలా సంతోషంగా ఉందండి. మేము రీసెంట్ గా రిజిస్టర్ చేసుకున్నాము ఆన్లైన్ లో చూసి. ఇలాంటి కార్యక్రమం మన హైదరాబాద్ లో జరగటం మన అదృష్టంగా భావించాలి. ఓకేనండి, ప్రతి ఒక్కరూ కూడా ఇటువంటి సేవలో పాల్గొనటం చాలా ఆనందంగా వీళ్ళు. సార్ చెప్పండి సార్ మీ పేరు, అలాగే నా పేరు విష్ణు జగతి. నేను శ్రేయ విలాస్ సేవా ట్రస్ట్ ఫౌండర్, చైర్మన్ అండి. మేము కంటిన్యూగా 5-6 ఇయర్స్ నుంచి శ్రీవారి సేవకు పంపిస్తున్నాం తిరుమలలో. అయితే మాకు మహా న్యూస్ నుండి వీళ్ళు మన వంశీ అన్న గారు ఫోన్ చేసి మనకు సేవకులు కావాలంటే ఒకటేసారి 1000 మందిని పంపించినాము. 1000 మంది ఖచ్చితంగా వాళ్ళు గోవిందనామాలు చదువుకుంటా, లడ్డు ప్యాకింగ్, మన పులిహోర, ప్రతి ఫుడ్ ప్యాకెట్స్ మొత్తం మన వాళ్ళే చేస్తున్నారు. ఇష్టంతో చేస్తున్నారు, భక్తితో చేస్తున్నారు. రాష్ట్రంలో నలుమూలల నుండి వచ్చిన వాళ్ళు ఉన్నారు మనంతా. ఒకటే మాటతోని వాళ్ళు ఇక్కడ కళ్యాణం జరుగుతుందంటే వాళ్ళ ఇష్టంతో రాత్రి 4 గంటలు 5 గంటలు ప్రయాణం చేసి ఇక్కడికి చేస్తుంది. చాలా హ్యాపీగా ఉంది. మేము కూడా ఈ కళ్యాణంలో పాల్గొనడం చాలా హ్యాపీగా ఉన్నాము. చేసిన కొద్ది సమయం తెలుస్తలేదు, ఎప్పుడు కళ్యాణం చూడాలనే ఆతృతతో ఉన్నాం మేము. స్వామివారి సేవ అంటే ఎక్కడైనా సరే మేము ముందలుంటాము. థ్యాంక్ యూ. వీళ్ళంతా కూడా ఒకే ఒక్క పిలుపుతోటి కూడా ఇక్కడ ఈ ప్రాంగణానికి చేరుకొని ప్రసాదాన్ని సిద్ధం చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ కూడా శ్రీనివాసుడి కళ్యాణానికి ప్రతి ఒక్క భక్తుడు కూడా పెళ్లి పెద్దగా నిలబడి పెళ్లి కార్యక్రమాలన్నీ కూడా దగ్గరుండి చూసుకుంటున్నారు. మరి వచ్చిన ప్రతి ఒక్క భక్తుడికి ఆనాటి శ్రీనివాస కళ్యాణం పురాణంలో కూడా వచ్చిన వారందరికీ కూడా శ్రీనివాసుడే దగ్గరుండి అందరికీ అన్ని పెట్టించారట. మరి ఈ రోజు ఇక్కడ ఈ ప్రాంగణంలో చూస్తుంటే ప్రతి ఒక్క భక్తుల్లో కూడా శ్రీనివాసుడే కనిపిస్తున్నాడు. మరి వచ్చిన వారందరికీ కూడా ఆ విధంగా భక్తులందరికీ అన్ని రకాల సౌకర్యాలను కూడా చాలా చక్కగా ఏర్పాట్లు చేయిస్తున్నారు ఆ స్వామి. మరికొన్ని క్షణాల్లో మనము ఆ శ్రీనివాస కళ్యాణ మహోత్సవాన్ని వీక్షించనున్నాము. ప్రత్యక్షంగా ఇక్కడికి ఈ ప్రాంగణానికి రాలేని వారు పరోక్షంగా కూడా ప్రసార మాధ్యమం ప్రత్యక్ష ప్రసారం ద్వారా కూడా మహా న్యూస్, మహా మ్యాక్స్, అలాగే మహా భక్తి ఛానల్లో కూడా మీరు ప్రత్యక్ష ప్రసారాన్ని వీక్షించండి. అలాగే ఈ సమాచారాన్ని నలుగురికి చేరవేసి ఆ శ్రీనివాసుడి కళ్యాణ వైభోగంలో ప్రతి ఒక్కరు కూడా భాగస్వాములై ఆ స్వామి అమ్మవార్ల కరుణా కటాక్ష వీక్షణాలు ప్రతి ఒక్కరూ కూడా పొందుతారని ఆశిస్తున్నాము. హరే శ్రీనివాస. కళ్యాణం